రోజుకో కట్టు కథ అల్లాలి. దాన్ని ప్రజలు నమ్మరు కాబట్టి ఇంకో కట్టు కథతో దాన్ని నమ్మించే ప్రయత్నం చేయాలి. ఆ రెండు కట్టు కథలకి ఇంకో కట్టు కథ అల్లి లింక్ పెట్టాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగనటువంటి మద్యం స్కామ్ని జరిగినట్టుగా చూపించి అరెస్టులు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాసుదేవరెడ్డికి సంబంధించి మద్యం ముడుపుల్లో 95 కోట్ల ఆస్తులు, లంచాల సొమ్ము బామర్ది పేరిట ఉన్న సంస్థల్లోకి మళ్లింపు, ఆ సంస్థల ద్వారా భూములు కొని భార్య పేరిట రిజిస్ట్రేషన్, దర్యాప్తులు వెలుగులోకి, ఆస్తులను జప్తు చేసిన ఈడీ, మిగతా సొమ్ము మూలాలు గుర్తింపులకు దర్యాప్తు. ఏముండదు 4 రోజులు పోతే ఇవాళ వీళ్ళు రోజుకు కట్టు కథ ఏదో అల్లు రాస్తా ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికి 18 నెలలు అయింది వీళ్ళు దర్యాప్తు స్టార్ట్ చేసి. దీనికి సంబంధించి ఒక్కటంటే ఒక ఆధారం వీళ్ళు చూపించింది లేదు. 12 అట్టపెట్టెలు 11 కోట్ల డబ్బు అన్నారు రాజకేశ్వరరెడ్డి. ఏమైనాయి ఆ డబ్బులు? ఆ డబ్బులు ఏమైనాయి ఇప్పటికి? ఎందుకు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం సిఐటి సిట్ ఎందుకు తేల్చలా? సో రోజు ఏదో కట్టు కదల్లి జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలి, అంతమించి ఏం లేదు. అసలు జరగని మద్యం స్కామ్ జరిగినట్టుగా ఏదైతే కేసులు పెట్టి ఏదో ఇక్కడ జరిగిపోయిందని చెప్పి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలి, అంతకుమించి వేరే ప్రయత్నమే లేదు.